శ్రీమాత్రే నమః. నేను నండూరి గారిని ఎక్కడా తిట్టలేదండి. తిట్ల పురాణం మొదలుపెట్టి ఆయన మీద నేను వీడియో చేయదలుచుకోలేదు కూడా. అతని వీడియోలు నేను చాలా చూశాను. చూసిన తర్వాత కూడా నేనేం స్పందించదలుచుకోలేదు. కానీ సరిగ్గా స్పందిస్తున్నటువంటి మంచివారి మీద కూడా దుర్భాషలాడుతూ కమెంట్లు పెడుతుంటే దానిలో కూడా నేను సంతోష్ ఘనపాటి వంటి అత్యద్భుతమైన వేద పండితుల మీద కూడా పెట్టే వ్యాఖ్యలు చూసి అయ్యో జనం ఇలా మాట్లాడుతున్నారే, వీళ్ళకే కదా పాపం అని చెప్పి పెట్టిన పోస్ట్ అది. ఇది నండూరి గారి మీద నేను పెట్టే రెండో వీడియో అంతే. ఇకపై నేను పెట్టదలుచుకోలేదు అతని గురించి. ఎందుకంటే మనం మంచి చెప్పినా దాన్ని జనం తీసుకునే పరిస్థితిలో లేరు. నేను అతని వీడియోలు మీరు చూడొద్దని కానీ నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ నాకు ఇటువంటి కమెంట్లు కూడా పెడతారు, దుర్భాషలాడుతూ తిడుతూ ముక్కలు ముక్కలైపోతావు, సర్వనాశనం అయిపోతావు అంటూ పెడతారని కూడా తెలుసు. ఎందుకంటే నేను నండూరి గారి యొక్క భక్తులు పెట్టే ఇలాంటి కమెంట్లు ఎంతో మంది వీడియోల్లో చూశాను. కానీ సంతోష్ ఘనపాటి వంటి వారిపై కూడా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు అయ్యో వీళ్ళకే కదా పాపం తగులుతుంది అనే ఉద్దేశంతో పెట్టాను. ఒక వ్యక్తి అయితే ఈవిడ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని అంటూ పోస్ట్ పెట్టారు, ఒక కమెంట్ పెట్టారు. ఇంట్లోనే కాదు, ఎవరికి మంచి చెప్పినా నేను ఇలాగే మాట్లాడతానండి. నేను అతన్ని కించపరచదలుచుకోలేదు. మీరు నండూరి గారిని ఫాలో అవ్వాలనుకుంటే మీ ఇష్టం, అతని భక్తులయ్యి అతని నామం జపించండి, వద్దని ఎవ్వరు అనలేదు. ఇలా వేద పండితులను అవమానించే వారికి ఎంతటి పాపం, జీవితాలు ఎంత నాశనం అయిపోతాయో పరమాచార్య గారు ఒక కథ ద్వారా తన భక్తులకి చెప్పారు. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను, మీరు వినండి. విని మీరే నిర్ణయించుకోండి మనం ఎవరిని ఫాలో అవుతున్నాము. మీరు అతన్ని ఫాలో అవుతున్నారు, నండూరి గారిని, సరే. కానీ ఇలా ప్రతి వాళ్ళని దుర్భాషలాడమని ఆ నండూరి గారు మీకు చెప్పారా? అతను తప్పించుకుంటున్నాడు. తన ప్రతి వీడియో ముందు ఒక డిస్క్లైమర్ కూడా పెట్టుకుంటున్నాను, నాకేం సంబంధం లేదు మీరు ఎలా పోయినా అని. అది మీరు ఆలోచించండి. దాని తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం. ఈ కథ వినండి. పరమాచార్య వారు చెప్పిన అత్యద్భుతమైన కథ. మనకిది ఒక గుణపాఠం కూడా. ఒకనాడు పరమాచార్య వారు ఆర్కూట్ జిల్లాలో ప్రతి గ్రామం పర్యటన చేశారట. అప్పుడు అక్కడికి ఒక చాలా పేద బ్రాహ్మణుడు యాచన కోసం వచ్చాడు. స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు స్వామివారి యొక్క శ్రీకార్యం అంటే కంచి మఠం యొక్క కార్యకలాపాలంతా చూసే మేనేజ్మెంట్ వారిని శ్రీకార్యం అంటారు. వాళ్ళు స్వామివారు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు, కాసేపు ఆగి రండి అని చెప్పి పంపించబోతే స్వామివారే లేచి పిలిచి మీ తండ్రి పేరు మీ తాత పేరు ఫలానా కదా అంటూ చెప్పగానే అతడు అవును అంటూ తల ఊపాడట. అప్పుడు స్వామివారు సిబ్బందికి చెప్పి అతడికి కాస్త ధనమును బట్టలు ఇప్పించి అతనికి భోజనాన్ని పెట్టి అతన్ని విసుక్కోవద్దర్రా అంటూ శ్రీకార్యం వారికి నచ్చ చెప్పారట. అతడు చాలా సంతోషించి ఆ డబ్బులు బట్టలు పట్టుకుని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి అవి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత స్వామివారు తన సిబ్బందికి ఇలా చెప్పారట, ఇతడి యొక్క తాత మన పరమ గురువులు ఈ జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు అతని దర్శనానికై వచ్చాడు. ఇతనికి చాలా మేడలు, డబ్బు, ఆభరణాలు, ఎన్నో ఓడలు కూడా ఉండేవి. వ్యాపారం చేసేవాడు, అపర కోటీశ్వరుడు అని చెప్పారట. స్వామివారు ఇలా అంటున్నారు, అతడికి ఏ వినాశకాలమో దాపురించింది. నమస్కారాదులు చేశాక మన పరమ గురువులను చూసి జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. అంటే ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నాను వినండి. ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నాను వినండి. జడలు కట్టుకుని గుండు గీయించుకుని జుట్టు పీక్కుని కాషాయ వస్త్రాలు అవి వేసుకుని సన్యాసులు వస్తారు. ఈ వేషాలన్నీ పొట్టకోటి కోసమే కదా. వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని గ్రహించలేని మూర్ఖులు, మూఢః అన్నాడండి అతను. ఈ శ్లోకం శంకర భగవత్పాదులు రాసినటువంటి భజగోవింద స్తోత్రంలోనిది. ఈ మాట అన్నాడు. ఎంతటి అహంభావం ఉంటే అతడు శంకరాచార్యులను పట్టుకునే ఈ మాట అంటాడు. స్వామివారు విని కూడా మౌన ముద్రాంకితులై ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. అతని పక్కనున్న పండితునికి ఎంతో కోపం వచ్చి స్వామివారు వారిస్తున్నా వినకుండా ఈ శ్లోకాన్ని చదివాడట. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం ప్రవిశ విదిత్వ. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసా? ధనం ఉన్నదని, అనుచన గణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం అంతా కూడా ఒక్క నిమిషంలో హరించుకుపోతుంది
అని. శ్రీవారు వారిస్తున్నా సరే వినకుండా ఆ పండితుడి వాక్శుద్ధితో అన్న ఆ మాట స్వామివారిని దూషించిన దోషము రెండూ కలిసి అతని యొక్క యావత్ ఆస్తి కూడా పూర్తిగా నాశనమైపోయి అడుక్కు తినే స్థితికి చేరిపోయి ఈ రోజు మనవడు కూడా అదే దుస్థితికి వచ్చాడు. ఇది చూడండి, మనం చేసే కర్మ ఫలాలు ఎలా ఉంటాయి, ఏ స్థితికి నిన్ను దిగజారుస్తాయి లేదా ఏ స్థితికి నిన్ను పైకి తీసుకెళ్తాయి. మనం వాక్కుతో చేసేది అటువంటి వేద పండితులపై చేసే దుర్భాషలు మిమ్మల్ని నాశనం చేసే స్థితికి తేకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. శ్రీమాత్రే నమః.